హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో మనకి వ్యూస్ రాకపోయినా కూడా మోటివేటెడ్గా వీడియోస్ ఎలా చేయగలగాలి అనే దాని గురించి అయితే షేర్ చేయబోతున్నాను. యాక్చువల్గా ఈ మధ్య నన్ను కామెంట్స్లో కూడా అడుగుతున్నారు, మేడం ఏదన్నా మోటివేటింగ్ వీడియో చేయండి, అసలు వ్యూస్ రావట్లేదు, ఇంట్రెస్ట్ రావట్లేదు అని చెప్పేసి ఇద్దరు ముగ్గురు అడిగారు. నాకు కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. అంటే వాళ్ళు క్వశ్చన్ చదువుతూ ఉండగానే నేనేం చెప్పాలి అనేది నాకు బుర్రలోకి వచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో అట్లా కొన్ని క్వశ్చన్స్ చాలా ఇష్టం అవుతాయి నాకు. సో ఇది కూడా అలాంటి క్వశ్చనేనండి. నాకు ఇది చెప్పటం కూడా ఇష్టం అనమాట. ఎందుకంటే నేను సక్సెస్ అవ్వలేదు యూట్యూబ్లో. నేను సక్సెస్ అవ్వకుండా కూడా ఎదుటి వాళ్ళు ఇది నా మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే నాతో పాటు వేరే వాళ్ళు కూడా గ్రో అవ్వాలి అనుకుంటాను. సో అందుకే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. ఏది కూడా నేను షేర్ చెయ్యిందంటూ ఏది లేదు. నాకు తెలిసి యూట్యూబ్లో మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. సో అదేవిధంగా ఇప్పుడు అసలు మనకి వ్యూస్ రాకపోయినా ఎలా మోటివేటెడ్గా చెయ్యాలి అనే దాని గురించి అయితే చెప్తాను. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి యూట్యూబ్ అంటే అంత ఈజీ కాదండి. యూట్యూబ్లో సక్సెస్ అవ్వడం అనేది మనం వీడియో చూసినంత ఈజీ కాదు. జస్ట్ యూట్యూబ్ యాప్ ఓపెన్ చేసి వేరే వాళ్ళ వీడియో చూసి కామెంట్ పాజిటివ్ అయితే పాజిటివ్ అంత ఈజీగా అయితే ఉండదు. ఈ పాటికే మీకు అర్థమై ఉండాలి, ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు కాబట్టి. ఎంతో కష్టపడితే కానీ ఆ వీడియోస్కి రీచ్ రాదు, కష్టపడినా రీచ్ రాదు. ఈవెన్ నా ఎక్స్పీరియన్స్ అయినా కూడా అదేనండి. నాకేం అంత ఈజీగా ఏం వ్యూస్ రావు. ఈవెన్ ఇందులో కూడా ఈ ఛానల్లో అయినా సరే ఊరికే జస్ట్ 1000 వ్యూస్ దాటుతాయి అంతే తప్ప పెద్ద బీభత్సంగా ఏం వ్యూస్ వచ్చేవి కదా. కొన్ని వీడియోస్కి వస్తాయి. అవి నిజంగా నాకు అర్థమవుతుంది, ఆ వీడియో గ్యారంటీగా వెళ్తుంది అనేసి నాకు అర్థమవుతుంది కూడా ఆ వీడియో. సో మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది కొన్నిటిల్లో. కొన్ని ఏంటంటే కొన్ని డౌట్స్ అందరికీ ఉండవు, కావాల్సిన వాళ్ళు మాత్రమే చూస్తారు. పోనీ ఈ ఛానల్ సంగతి వదిలేసేయండి. ఈ ఛానల్ చూసేది ఓన్లీ క్రియేటర్సే కాబట్టి నేను నా కుకింగ్ ఛానల్ సంగతి చెప్తాను. నేను అసలు కుకింగ్ స్టాప్ చేస్తానండి. నాకు టైం సరిపోక స్టాప్ చేశాను. నాకు చాలా ఇష్టం కుకింగ్ వీడియోస్ రికార్డ్ చేయడం కూడా. నాకు టైం అసలు కుదరట్లేదు అనమాట. ఈ డౌట్స్ క్లారిఫికేషన్ ఒకటి, ఈ ఛానల్ కోసం కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం ఒకటి, ఇంకా ఇవన్నీ సరిపోతున్నాయి అనమాట. సో నేను అందుకే ఆ ఛానల్లో కుకింగ్ వీడియోస్ స్టాప్ చేసి నాకు ఏదైతే ఈజీగా ఉంటుందో చేయడానికి కొన్ని టాపిక్స్ తీసుకుని అయితే వీడియోస్ అయితే చేస్తున్నాను అనమాట. సో నేను నా ఛానల్లో ఫస్ట్ నుంచి నేను ఎలా మోటివేటెడ్గా చేశాను అనేది అయితే చెప్తాను మీకు. అసలు నాకు యాక్చువల్గా వ్యూస్ ఏమి అంత ఈజీగా ఏమి రాలేదండి. ఫస్ట్ ఛానల్లో అయినా సరే మొత్తం 7 months పట్టింది. ఆ 7 months కూడా ఒక వీడియో కొంచెం 5 minutes ఉన్న వీడియో అనమాట. 5 minutes ఉన్న వీడియో రోజు సెర్చ్లో వ్యూస్ రావడం వల్లే నాకు వాచ్ అవర్స్ అనేవి ఫాస్ట్గా వచ్చినాయి అనమాట. ఆ ఒక్క వీడియోకే మోర్ దెన్ 1500 అవర్స్ వచ్చి ఉండుంటాయి నాకు తెలిసి. అండ్ ఆ వీడియో ద్వారా నేను ఇంకా వేరే వీడియోస్ కూడా ఏదో ఒకటి రికమెండ్ అవుతూ ఉంటాయి కదా. మనం ఆ ఒక్క వీడియో చూసారనుకోండి, ఇంకా వేరే వీడియోస్ కూడా రికమెండ్ అవుతూ ఉంటాయి కదా. సో అట్లా స్లోగా ఏది వైరల్ కూడా అవ్వలేదండి. వైరల్ కూడా అవ్వకుండా యూట్యూబ్ సెర్చ్ ద్వారానే నాకు వ్యూస్ అనేవి పెరిగాయి అనమాట. కానీ నేను ఎప్పుడు వ్యూస్ రాలేదు అనేది అయితే అసలు ఆలోచించలేదండి. అసలు ఎప్పుడు అలా పెట్టుకుంటూనే వెళ్ళాను డైలీ. అసలు ఒక్కొక్కసారి అయితే 4 monthsకి షెడ్యూల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఈ ఛానల్ స్టార్ట్ చేశాక నేను ఆల్టర్నేట్ డేస్ పెట్టడం స్టార్ట్ చేశాను, కానీ ఆ ఛానల్లో డైలీ పోస్ట్ చేసేదాన్ని అండి. డైలీ ఇదివరకు అయితే 3:45 అనమాట నా టైం మధ్యాహ్నం. సో 3:45 నుంచి అలా 10కి తీసుకొచ్చాను మార్నింగ్కి. సో డైలీ కంపల్సరీ ఒక వీడియో పోస్ట్ చేసేదాన్ని. ఓన్లీ సండే ఫస్ట్లో అయితే అసలు సండేస్ కూడా పోస్ట్ చేశాను. తర్వాత స్లోగా తగ్గిపోయిందనమాట. స్లోగా తగ్గించాను. ఆల్టర్నేట్ డేస్ పెడతాం ఈ ఛానల్ స్టార్ట్ చేశాక, అలా స్టార్ట్ చేశాను. నాకు పెద్ద వ్యూస్ అయితే ఎప్పుడూ లేవండి. నేను వ్యూస్ గురించి అయితే ఎప్పుడూ ఆలోచించలేదు. బాధ వేస్తుంది, అరే ఇంత మంచి వీడియో పెట్టాము. నేను ఒక్కొక్కసారి కుకింగ్ ఛానల్లో ఫోటో బాగా వచ్చింది అనుకోండి, ఇది గ్యారంటీగా వెళ్తుంది, అసలు ఈ వీడియో అసలు బీభత్సంగా వెళ్తుంది. బీభత్సంగా కాకపోయినా కనీసం వ్యూస్ వస్తాయి అనుకుని పెడితే అసలు వ్యూస్ ఉండవు. ఒక్కొక్కసారి తమ్నేల్ అసలు బాగాలేదు, సర్లే ఓపిక అయిపోయి సర్లే ఇది పెట్టేద్దాము ఎలాగోలా అని చెప్పేసి పెట్టిన వీడియోకేమో వ్యూస్ వస్తాయి ఒక్కొక్కసారి. అట్లా మనం అసలు యూట్యూబ్లో ఏది గెస్ చేయలేం, దీనికి వ్యూస్ వస్తాయి దీనికి వ్యూస్ రావు అనేసి మన చేతుల్లో అయితే ఉండదు కదా అది. సో అలా ఉన్నప్పుడు ఇక నేను ఏది ఆలోచించేదాన్ని కాదండి, వీడియోస్ పోస్ట్ చేసుకుంటూ వెళ్ళటమే అంతే. నన్ను నేను సెల్ఫ్గా మోటివేట్ చేసుకునేదాన్ని అనమాట.
సరే ఎప్పుడొస్తే అప్పుడే వస్తాయి, మన టైం అంటూ రావాలి, ఒకటి మనం పడే కష్టం ఎప్పుడు పోదు. నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా ఇవన్నీ. అలా నాకు నేను అనుకుని, ఎందుకంటే ఇప్పుడు మన ఇంట్లో ఉండే వాళ్ళకి ఇవన్నీ ఏం అర్థం కావు. మనం ఎంత చేస్తున్నాము, ఎంత ఇది చేస్తున్నాము అనేది అర్థం కాదు వాళ్ళకి. సో మనకు మనమే చేసుకోవాలి. సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ నేను వీడియోస్ అయితే డైలీ పోస్ట్ చేస్తూ ఉన్నానండి. నాకైనా విసుగొస్తుంది, అబ్బా చిచ్చి ఈ అంత అవసరమా అసలు, ఇంత టైం స్పెండ్ చేసి అసలు ఇంతలాగా చేస్తుంటే ఏమి అసలు రెవెన్యూయే రావట్లేదు, లేదా వ్యూసే రావట్లేదు అనేసి నాకు ఉండేది. కానీ అసలు అది ఎప్పుడు ఆలోచన కూడా నన్ను ఎప్పుడు స్టాప్ చేయలేదండి. నేను కంటిన్యూస్గా పోస్ట్ చేస్తూనే ఉన్నాను. ఏది అప్పట్లోనే తక్కువ ఛానల్స్ ఉండేవి, ఇప్పుడు ఇంకా చాలా పెరిగిపోయాయి అసలు. సో ఇన్ని ఛానల్స్లో నుంచి మన ఛానల్ రీచ్ అవ్వాలంటే చాలా కష్టం, మనకు చాలా చాలా ఓర్పు ఉండాలి. యూట్యూబ్లో ఓపుకుంటేనే సక్సెస్ వస్తుందండి. నేను చాలామందిని నేను నిన్న ఛానల్ స్టార్ట్ చేశాను, నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, వ్యూస్ రావట్లేదు, ఏం చేయాలి అంటారు. అంత ఈజీ కాదండి, యూట్యూబ్తో అంత ఈజీ కాదు. మీరు ఊరికే బయట నుంచి చూస్తున్నారు వ్యూస్, వాళ్ళు ఆ రేంజ్కి వెళ్ళడానికి ఎంతో కష్టపడి ఉంటారు. ఇప్పుడు నా ఛానల్లో ఈ ఛానల్లే తీసుకోండి. నాకు ఈ ఛానల్కి ఇప్పటికి 23,000 24,000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇప్పుడు 23,000 మంది ఏం వ్యూస్ ఉండవు కదా, మహా అయితే 1000 పైన వస్తాయి వ్యూస్ అంతే. అందరూ ఏమీ చూడరు. సో మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉంటే అన్ని వ్యూస్ ఉండాలని కూడా ఏం లేదు. సబ్స్క్రైబర్స్ రావాలన్న టైం పడుతుంది, మన వీడియోస్ ఆడియన్స్కి రీచ్ అవ్వాలన్న టైం పడుతుంది. దేనికైనా ఓపికగా ఉంటేనే వెయిట్ చేయగలరండి. మీరు ఏమాత్రం కంగారు పడినా, కొంతమంది ఇప్పుడు డబ్బుల కోసమే వస్తారు యూట్యూబ్లోకి. ఆ డబ్బుల కోసం వచ్చినప్పుడు ఏం పెడతారో వాళ్ళకే తెలియదు అసలు. ఏదో ఒకటి పెట్టేయడం. మీరు ఏదో ఒకటి పెట్టి సక్సెస్ అవ్వలేరు యూట్యూబ్లో. నేను ఎన్నిసార్లు చెప్పాను ఈ మాట. ఏదో ఒకటి పెట్టొద్దు, ఆడియన్స్కి యూజ్ అయ్యేవి పెట్టండి. యూజ్ అయ్యేవి అయితేనే మీకు కూడా ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది, మీకు కూడా ఎంతో కొంత రెవెన్యూ వస్తుంది యూట్యూబ్ నుంచి. ఊరికే ఏదో ఒకటి పెట్టుకుంటా పోతే ఎవరు చూస్తారు చెప్పండి. సో మీకు ఏది ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే అది క్రియేట్ చేయండి. షార్ట్సా, లాంగ్ వీడియోసా, ఏదో ఒకటి పెట్టండి. మీకు అట్లా లోగా అనిపించింది అనుకోండి, వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి, సరదాగా షార్ట్ తీసి పోస్ట్ చేయండి. షార్ట్కి ఒక్కొక్కసారి టపటపా వచ్చేస్తాయి అసలు వ్యూస్. మనకు అదొక సెల్ఫ్ మోటివేషన్ లాగా ఉంటుంది అనమాట. అట్లా వ్యూస్ పెరుగుతూ ఉంటే. సరే షార్ట్స్ అసలు పెట్టట్లా, లాంగ్ వీడియోనే పెట్టండి. లాంగ్ వీడియో, మంచి వీడియో, ఏదన్నా మంచి టాపిక్ తీసుకుని చేయండి వీడియో. మీరు చేసే కంటెంట్లోనే ఏదైతే బాగుంటుంది, ఏది ఎక్కువ చూస్తారు ఆడియన్స్, అట్లా ఏదైనా తీసుకుని చేయండి. అట్లా మనం ఏంటంటే మన ఛానల్ పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉండాలండి. వేరే ఛానల్స్ మీద అసలు కాన్సన్ట్రేషనే వద్దు మీకు. వేరే ఛానల్తో పోల్చుకుంటేనే మనకి ఇలాంటి ఆలోచనలు వస్తాయి, మనమే సక్సెస్ అవ్వట్లేదు అనే ఆలోచనలు. మెయిన్ అసలు అది మాత్రం ఉండొద్దండి. ఆ కంపారిజన్ అసలు పెట్టుకోవద్దు. మీ ఫ్రెండ్స్ అవనివ్వండి, బయట వాళ్ళు అవనివ్వండి, ఎవరైనా సరే అసలు కంపారిజన్ అనేది పెట్టుకోవద్దు. ఆ కంపారిజన్ లేకపోతేనే మనం చేయగలుగుతాం. అసలు ఆలోచన కూడా వద్దు అసలు మీకు. అండ్ ఇంకోటి, మనకి సాటిస్ఫాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ నుంచి కూడా అనుకున్నది ఏంటంటే, నాకేమీ అవసరం లేదు యూట్యూబ్లో, నాకు వన్ మంత్కి ఒకసారి నేను రెవెన్యూ తీసుకోగలిగితే చాలు అనుకున్నాను. యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ నాకు ఫస్ట్లో 4 మంత్స్కి ఒకసారి, తర్వాత 2 మంత్స్కి ఒకసారి అలా వచ్చేదన్నమాట రెవెన్యూ. కానీ అప్పుడు అనుకున్నది ఏంటంటే, నాకు ఏం అవసరం లేదు యూట్యూబ్ నుంచి, నేను ఇంత కష్టపడి చేస్తున్నందుకు నాకు మంత్లీ ఒకసారి వస్తే చాలు, అది $100 చాలు అనేసి అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. ఎప్పుడు ఏదైనా సరే మనం గట్టిగా అనుకున్నాము అంటే జరిగి తీరుతుందండి. అది టైం రావాలంతే, గ్యారంటీగా జరిగి తీరుతుంది అంతే. సో నేను నియర్లీ ఎవ్రీ మంత్ నియర్లీ ఒక 8 to 9 months నుంచి అయితే ఎవ్రీ మంత్ తీసుకుంటున్నానండి రెవెన్యూ. నాకు చాలా సాటిస్ఫాక్షన్, నేను ఇంకేది కోరుకోవట్లేదు అసలు. ఈ విధంగానే వ్యూస్ వచ్చి నాకు మంత్లీ రెవెన్యూ వస్తే చాలా $100, అంతకంటే నేను ఎక్కువేమీ కూడా ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో మనకి ఆ సాటిస్ఫాక్షన్ కూడా ఉంటేనే, అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా సాటిస్ఫాక్షన్ కూడా ఉంటేనే చేయగలమండి వీడియోస్. లేదంటే నేను ఇన్ని సంవత్సరాలు అసలు యూట్యూబ్లో ఉండేదాన్నే కాదు. ఫస్ట్ ఛానల్ సక్సెస్ అవ్వలేదు కాబట్టే నేను ఈ ఛానల్ పెట్టగలిగాను, ఇంత ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలిగాను. ఏదైనా కూడా మీకు కూడా ఒక లక్కీ టాపిక్ ఏదో ఉంటుంది, అది ఇంకా పడలేదు అంతే. అది ఎప్పటికి వస్తుందో అది వచ్చినప్పుడు గ్యారంటీగా సక్సెస్ అవుతారు. ఏమీ ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఇవన్నీ అసలు ఏం ఆలోచించొద్దు, హ్యాపీగా వీడియోస్ పోస్ట్ చేయండి అంతే. ఇన్ని ఛానల్స్లో నుంచి రోజుకి కొన్ని లక్షల ఛానల్స్ పెరిగిపోతున్నాయి.
ఇన్ని ఛానల్స్లో నుంచి మన ఛానల్ రీచ్ అవ్వాలి అంటే అన్నీ బాగుండాలి, థంబ్నెయిల్ బాగుండాలి, వీడియోలో మ్యాటర్ బాగుండాలి, అంతా బాగుంటేనే కదా వ్యూస్ వస్తాయి. సో మెయిన్ మీరు కంటెంట్ పైన ఫోకస్ చేయండి, మీ వీడియో పైన ఫోకస్ చేయండి. ఇంకా ఎలా బాగా తీయొచ్చు, మన ఆడియన్స్ని ఇంకా ఎలా ఎంగేజ్ చేయొచ్చు వీడియోలో. సో ఇట్లా అన్నీ ఆలోచించుకుంటూ వీడియోస్ చేయాలి. మెయిన్ కంపారిజన్ అనేది అసలు వద్దండి, అది నేను చెప్పదలుచుకున్నది. మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఈ చేయాలి అంటే చేయాల్సిందే, అంతే. అలా చేసుకుంటూ వెళ్ళండి, అన్నీ అంతా బాగానే జరుగుతుంది. యాక్చువల్గా ఇంకా చాలా చెప్పాలని ఉందండి, బట్ వీడియోనేమో లెంగ్తీ అయిపోతుంది. అండ్ నేను ఈ టాపిక్ గురించి యాక్చువల్గా చాలా ఉన్నాయి మాట్లాడాల్సినవి, చెప్పాల్సినవి కూడా. నేను యాక్చువల్గా ఇది సడన్గా అప్పటికప్పుడు అనుకుని చేస్తున్న వీడియో అండి. ఫ్యూచర్లో గ్యారంటీగా ఇంకా మంచి మంచి మీకు ఇంకా బాగా నచ్చేలాగా కూడా ఇంకా నేను ముందే పాయింట్స్ నోట్ చేసుకుంటాను. యాక్చువల్గా నాకు చాలా ఉన్నాయి, ఇప్పుడు గుర్తు రావట్లేదు అసలు సడన్గా మైండ్లో. మామూలుగా నేను ముందు నోట్ చేసుకుంటాను అనమాట. ఇప్పటికిప్పుడు సడన్గా చేస్తున్న వీడియో కాబట్టి ఏమి నోట్ చేయలేదు. సో నా ఎక్స్పీరియన్స్లు మాత్రమే చెప్పాను, ఇంకా కూడా ఉంటాయి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.